హాయ్! ఇది సండే ఈవినింగ్ వీడియో. మా బాబు దగ్గరికెళ్ళాం తాడేపల్లిగూడెం. 10థ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా! ఆల్రెడీ 2 ఎగ్జామ్స్ అయితే అయిపోయినియి. ఫస్ట్ ఎగ్జామ్ సంగతి అందరికీ తెలిసిందే కదా! మ్యాథ్స్ చాలా టఫ్‌గా ఇచ్చారు అని చెప్పని లిటరల్లీ పిల్లలందరూ ఎగ్జామ్ రాసొచ్చాక అయితే ఏడ్చేశారు. మా వాడైతే నాకు ఏడుస్తూ కాల్ చేశాడనమాట. అమ్మా ఎక్స్‌పెక్ట్ చేసినంత స్కోర్ రావట్లేదు. 80/80 ఇవ్వలేకపోతున్నాను అని. లేదు నాన్న నువ్వేం ఫీల్ అవ్వద్దు. నువ్వు కష్టపడిన దానికి ఖచ్చితంగా ప్రతిఫలం అయితే దక్కుతుందని చెప్పాను వాడికి. వాడికి స్ట్రెస్ బూస్టర్ ఏది అంటే ఇంగ్లీష్ పేపర్ చాలా ఈజీగా వచ్చింది. అందుకని పిల్లలందరూ కూడా కొంచెం రిలాక్స్ అయ్యారనమాట. సో వాడితో మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి మిగిలిన ఎగ్జామ్స్‌కి బాగా ప్రిపేర్ అవ్వమని చెప్పేసి మేము డీమార్ట్‌కి అయితే వచ్చాము. కొన్ని ఐటమ్స్ తీసుకోవాల్సినవి ఉన్నాయి. సో ఇక్కడ నేను లోపలికి వచ్చిన తర్వాత స్పెట్స్ నచ్చి అదేదో పెట్టుకొని చూసుకుంటే మా వాడు పక్క నుంచి ఎక్కిరిస్తున్నారనమాట. ఆ తర్వాత సరే మాకు కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ అలా వెళ్తున్నాము. సో ఇక్కడ మాకు మెడికల్ షాప్‌లోకి సెలైన్ బాటిల్స్ పెట్టుకోవడానికి పెద్దవి బాక్సెస్ కావాలి. వాటి కోసమే చూస్తున్నాం యాక్చువల్‌గా మేము. ఇక్కడ కనిపించినయి కానీ హైట్ ఎక్కువ, వెడల్పు తక్కువ అయితే ఉన్నాయి. మాకు ఉన్న గ్లాస్ ర్యాక్స్ కిందకి ఈ బాక్స్ అయితే వెళ్ళదు. అందుకని చెప్పని దాని గురించి ఇంకా లైట్ తీసుకుని ముందుకైతే కదిలామనమాట. ఇంకొంచెం చూసుకుందాంలే ఇంకేమైనా ముందు దొరికితే అని చెప్పని. సో ఇక్కడ నేను అలా ముందుకెళ్తుంటే మా మైలో గడికి ట్రిమ్మరును డ్రయర్ కావాలి. సో అవి గుర్తు చేశాను మా వారికి. వెనకాల వచ్చి చూస్తున్నారనమాట. ఇదిగో ఇక్కడ డ్రయర్ చూస్తున్నారు చూడండి. డాక్టర్ హోమ్స్ ఏమో బ్రాండ్ ఎలా ఉంటుందా అని చెప్పని ఇంకా నేను లైట్ తీసుకున్నా, వద్దని చెప్పాను నేను. నైట్ ప్యాంట్స్, షార్ట్స్ ఇవి తీసుకున్నాము. ఇంకా అవన్నీ ట్రాలీలో వేసుకుని బిల్ చేయించేసుకుని కార్ దగ్గరికి అయితే వచ్చేసి ఆ లోడ్ అంతా అందులో ఎక్కిచ్చేసి బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ నైట్ ప్యాంట్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. 199 రూపీస్ పడింది ఒక్కొక్కటి. అండ్ షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ. దాంతోపాటు నేను ఇక్కడ ఫేస్ వాష్ అండ్ షాంపూ బాటిల్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ జీరా డ్రింక్ బాటిల్స్ 1+1 ఆఫర్ వచ్చిందనమాట. అందుకని 4 బాటిల్స్ తీసుకున్నాము. ఇక్కడ ఫేస్ వాష్ కూడా 1+1 ఆఫర్ వచ్చింది. అందుకే అవి కూడా 2 తీసుకున్నాను. షాంపూ బాటిల్ కూడా 1+1 ఆఫర్ వచ్చింది కానీ నేను ఒకటే తీసుకున్నాను. ఎందుకంటే తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పని. సో అది అయిపోయిన తర్వాత మా మావయ్య గారికి ఆకలేస్తుంది అంటే ఈరోజు టిఫిన్ ఉప్పుడు పిండి చేశాననమాట. యాక్చువల్గా అందరూ చాలా ఇష్టంగా తింటారు. మా మమ్మీ కొత్త ఆవకాయ పెట్టించింది. అందులో అది కలిపేసుకుని దాంతోపాటు పొడం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి నంచేసుకుని నా టమ్మీ ఫుల్ అయ్యేదాకా నేను తినేసాను హ్యాపీగా. అప్పటికే మంచి ఆకలితో ఉన్నానేమో, ఫుల్గా లాగించేసాను నేనైతే. ఈ లోపల మా వారైతే వచ్చారు. ఆయనకి కూడా టిఫిన్ పెట్టేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి స్లీప్కి వెళ్ళిపోయాము. బాయ్ బాయ్. ఇంతే ఈరోజుకి బాయ్.